నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుటుంబ వ్యవస్థ బలంగా ఉండాలంటే మహిళల పాత్ర కీలకం. సబ్ కలెక్టర్ సంజన సింహ. అసమానతల్ని తన రచన ద్వారా ప్రశ్నించిన నూతక్కి అబ్రహం ధన్యజీవి. అబ్రహం జయంతి సభలో నివాళులర్పించిన DSP బి జనార్దన్, తహసీల్దార్ KV గోపాలకృష్ణ. 9వ తేదీన తెనాల్లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. వివరాలు వెల్లడించిన సంఘ కార్యవర్గం. కుటుంబంలో గృహిణికి దైనందిన జీవితంలో అనేక బాధ్యతలు ఉంటాయని, ఆ మహిళకు మద్దతుగా కుటుంబం ఉన్నప్పుడు తన బాధ్యతలు నిర్వర్తించే క్రమంలో ఎదురయ్యే సమస్యలను సవాలుగా స్వీకరిస్తోందని, పరస్పర సహకారంతోనే కుటుంబ వ్యవస్థ బలంగా ఉంటుందని సబ్ కలెక్టర్ సంజన సింహ పేర్కొన్నారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశపు హాల్లో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంపీడీఓ అత్తోట దీప్తి అధ్యక్షతన నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో సబ్ కలెక్టర్ సంజన సింహ ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. వివిధ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వం మహిళల పట్ల గౌరవ భావంతో ఉండాలని, వారి రక్షణ కొరకు పకడ్బందీగా చట్టాలు రూపొందించి అమలు పరుస్తున్నామని అన్నారు. ఎంపీడీఓ అత్తోటి దీప్తి మాట్లాడుతూ మహిళా కుటుంబ బాధ్యతతో పాటుగా సమాజంలో గౌరవప్రదమైన ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణించే క్రమంలో ఆయా కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులకు, మహిళా ప్రజా ప్రతినిధులకు ప్రథమ ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ తెనాలి శాఖ అధికారి సునీత మాట్లాడుతూ కుటుంబ వ్యవస్థలో అనాదిగా వస్తున్న లోపాలు, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మహిళలకు లభిస్తున్న గౌరవం గురించి వివరించారు. మహిళా దినోత్సవం యొక్క ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో లెమన్ స్పూన్ మ్యూజికల్ చైర్స్ నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో DLPO శ్రీదేవి, PRO AE అనుష, మహిళా పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. పర్ఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు పర్ఫెక్ట్ గా ఉండాలని అనుకోకూడదు. అనవసరంగా మీరు మీ మీద చాలా బర్డెన్ తెచ్చుకోండి. నేను ఇంతవరకే చేయగలను, నువ్వు ఎంతవరకు చేస్తావో చెయ్యి, దాంతోనే వీ విల్ లీడ్ అ హ్యాపీ లైఫ్ అనుకోవాలి. బికాస్ అవర్ జాబ్స్ ఆర్ స్ట్రెస్ఫుల్, అవర్ లైఫ్స్ ఆర్ స్ట్రెస్ఫుల్. మనం తినే తిండి ఈజ్ నాట్ హెల్దీ, అండ్ దెన్ వీ హ్యావ్ ప్రెగ్నెన్సీ, మెటర్నిటీ అండ్ ఆల్ దట్. ఇవన్నీ చూసిన తర్వాత లైఫ్ బికమ్స్ వెరీ టఫ్ ఫర్ అస్. So as long as we are trying to be better selves, we are trying to do good, that is enough అనుకుంటాను. మనం క్రెడిట్ తీసుకోవాలి. మనం ఎప్పుడు మనని అండర్ వాల్యూ చేసుకుంటాం, వాళ్ళకంటే మనం తక్కువ అని అలా చేసుకోవద్దు. వీఆర్ డూయింగ్ గుడ్, వీఆర్ వాల్యుబుల్ అనేది ఒక కాన్ఫిడెన్స్ తో మనం మొదలుకు వెళ్ళాలి. సో మీ పర్సనల్ ఫినాన్సెస్ ని అసలు ఎంత సంపాదిస్తున్నాము, ఎంత సేవ్ చేస్తున్నాము, ఫ్యూచర్కి ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము, స్టాక్స్ లో మనం పెడుతున్నామా లేకపోతే ఇంకో దాంట్లో పెడుతున్నామా, ఇలాంటి పర్సనల్ ఫినాన్స్ లెసన్స్ కూడా మనం నేర్చుకోవాలి. సో ఇంటిని ఎంత బాగా ఉన్న కొంచెంలో ఇంటిని మనం ఇంట్లో అన్ని వస్తువులు కొనడం కానీ, గ్రోసరీస్ కానీ, లేకపోతే మెడిసిన్స్ కానీ బాగా మేనేజ్ చేస్తాము. మన పర్సనల్ లైఫ్స్లో కూడా పర్సనల్ ఫినాన్సెస్ని అంతే బాగా చేయాలి. మోస్ట్ ఆఫెన్ మన పర్సనల్ ఫైనాన్సెస్ని మన హస్బెండ్స్, లేకపోతే మన ఫాదర్స్, లేకపోతే మన బ్రదర్స్ వీళ్ళే మేనేజ్ చేస్తాం. అలా కాకుండా we should be responsible for our own personal finance. దీనివల్ల నాకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది అన్నమాట లైఫ్లో. అందరూ వర్కింగ్ ఉమెన్, ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. అంటే మన బాధ్యతలు ఇంట్లో అట్లాగే ఉంటాయి. దానితో పాటు అడిషనల్గా మనం సొసైటీకి కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా మనం చేస్తూనే ఉంటాము. అది మరి అంటే శారీరకంగా ఎంత వర్క్ ఉన్నా కూడాను అటు బాధ్యతలు, ఇటు ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించడంలో స్త్రీ పాత్ర చెప్పకనే చెప్తున్నాం అన్నమాట. కాబట్టి అంటే ఈ స్త్రీలు శారీరకంగా ఎంత పని చేయగలరు అంటే మానసికంగా కూడా వాళ్ళు చాలా ధైర్యవంతులు. ఒక భర్త చనిపోయిన స్త్రీ ఉన్నారనుకోండి, యుక్త వయసులో భర్త చనిపోయిన స్త్రీ ఉంటే ఎంతో మంది స్త్రీలు యుక్త వయసులో ఉన్నప్పటికీ కూడా పిల్లల్ని చూసుకుంటా, కాయ కష్టం చేసుకుంటా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళని ప్రయోజకులుగా చేసిన స్త్రీలు ఎంతమంది ఉంటారు? 90% మంది ఉంటారు. అదే భార్య చనిపోయిన భర్త ఉన్నాడు అనుకోండి, అదే రెస్పాన్సిబిలిటీతో పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళు ఒక రెస్పాన్సిబిలిటీ పొజిషన్లో పెట్టే పురుషులు ఎంతమంది ఉంటారు? 10% ఉంటారు. సో శారీరకంగానే కాదు మానసికంగా కూడా స్త్రీలు చాలా చాలా ధైర్యవంతులు.
సమాజం చూసి భర్త చనిపోయాడని సూసైడ్ చేసుకొని చనిపోయే స్త్రీలు నాకు తెలిసి ఈ కాలంలో ఎవరు లేరు. ఎంతో కొంత వాళ్ళకున్నంతలో కూలి పని చేసుకోనో, పాచి పని చేసుకోనో, లేకపోతే ఇంకొక రకంగానో షాప్స్లో పని చేసుకుని ఎట్లా కొట్ట వాళ్ళు జీవితాన్ని నెట్టుకొని పిల్లల అభ్యున్నతి కోసం, వాళ్ళ డెవలప్మెంట్ కోసం వాళ్ళ అహర్నిశలు కృషి చేసే మహిళా స్త్రీ. అటువంటి మహిళా దినోత్సవ స్త్రీలను మనం గౌరవించుకోవడం అనేది చాలా సంతోషకరం. మన సంప్రదాయాల్లోనే ఉంది స్త్రీలని గౌరవించడం అనేది. మెయిన్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా లేడీస్ చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఫైనాన్షియల్ గా కూడా మనం కూడా మన ఫైనాన్షియల్ మన ఇంటికి మనమే కదా ఫైనాన్స్ మినిస్టర్, అవునా? భూమాత, గోమాత, భర్తమాత, దేశమాత అని చెప్పేసి ప్రతి దాంట్లో కూడా స్త్రీతత్వం ఉంది. నదుల పేర్లు గంగా, యమున, బ్రహ్మపుత్ర, సరయు ఇవన్నీ నదుల పేరు పెట్టారు. అంటే మన సంస్కృతి సంప్రదాయాల్లోనే ఆ స్త్రీతత్వం అనేది దాగి ఉంది. ఇప్పుడు మీరందరూ మనమందరం కూడా ఉద్యోగం చేస్తున్నాం కదా. ఒకప్పుడు ఈ వర్కింగ్ అవర్స్ కానీ ఇవన్నీ ఇట్లా ఉండేగా? లేదు. 1908లో మొట్టమొదటిసారి ఏంటంటే ఒక 15,000 మందితో ఇది అంటే ఆ రోజుల్లో 10 గంటలు అనేది లిమిట్ అనేది ఉండేది కాదు. 12 గంటలు కానివ్వండి, 14 గంటలు అట్లా ఎన్ని గంటలైనా పని చేయించుకునే వాళ్ళు. మగవారితో సమానంగా వేతనం అనేది ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు మనందరికీ సెలవు ఏ రోజు ఇస్తున్నారు? ఆదివారం. 5 వారంలో ఒక రోజు సెలవు ఉంది కదా. కానీ ఆ రోజుల్లో సెలవు కానీ ఇట్లాంటిది ఉండేది కాదు. ఇవన్నీ కూడా మగవాళ్ళతో సమానంగా కావాలి అని చెప్పి ఉద్యమం అనేది మొదలైంది. ఆ ఉద్యమం యొక్క ఫలితమే ఈ రోజు మనము ఈ సెలవు కానివ్వండి, లేదంటే 10 గంటలు ఇవన్నీ కూడాను మనకు వచ్చాయి అన్నమాట. సో దానిలో భాగంగానే 1911 నుంచి కూడాను అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది చేయడం మొదలు పెట్టారు. అది కార్యరూపంగా దాల్చి ఇప్పుడు ఇంకా స్ట్రెంథెన్ అయ్యి ప్రతి చోట కూడా ప్రతి దేశంలో కూడా చేస్తున్నారు. సమాజంలోని అసమానతపై దమనైన శైలిలో రచన చేసి ప్రజల్లో చైతన్యం నింపిన మహనీయులను స్మరించుకోవడం సమాజం బాధ్యత అని తెనాలి డీఎస్పీ బి జనార్దనరావు మండలి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణలు మధుర కవి నూతక్కి అబ్రహం కు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక కొత్తపేటలోని పెన్షనర్స్ భవనంలో పాత్రికేయులు ఉన్న భూషణం ఆధ్వర్యంలో మధుర కవి నూతక్కి అబ్రహం 102వ జయంతి సభను నిర్వహించగా తహసీల్దార్ గోపాలకృష్ణ, డీఎస్పీ జనార్దనరావు ముఖ్య అతిథులుగా వీచేసి అబ్రహం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఇటీవల 10వ జాతీయ అవార్డులు అందుకున్న అబ్రహం కుమారుడు పూర్ణ ప్రజ్ఞాచారిని తహసీల్దార్ గోపాలకృష్ణ, డీఎస్పీ జనార్దనరావులు శాల్వాతో సత్కరించి అభినందన తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడారు. గుర్రం జాషువా సహవాసిగా అబ్రహం తన కళానికి పదును పెట్టి సమాజంలో జరిగే అసమానతపై రచన చేయడం ఎంతో మంది ఆలోచింపజేయడం గొప్ప అంశమన్నారు. డీఎస్పీ బి జనార్దనరావు మాట్లాడుతూ నూతక్కి అబ్రహం రచనలు ఈ ప్రాంతానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాయని, ఆయన ప్రాంత వాసి కావడం ఈ ప్రాంతానికి గర్వకారణమని కొనియాడారు. విశ్రాంత జ్యుడిషియల్ అధికారి ఉన్న ఎస్కెల్ మాట్లాడుతూ కొలకలూరు గ్రామంలో అబ్రహం జన్మించడం, సాహితీ రంగంలో రాణించడం గ్రామానికి గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నం ధర్మారావు, మాస్ రాష్ట్ర కన్వీనర్ కూచిపూడి మోహన్, న్యాయవాది సుద్దపల్లి మురళీధర్, డెస్క్ సంస్థ నిర్వాహకులు ఎడ్లపల్లి రవికిరణ్, కొలకలూరి పాపారావు, శీలం వినయ్, సౌపాటి శ్రీను, కొలకలూరి పీటర్ పాల్ తదితరులు ఉన్నారు. కొలకలూరు గ్రామ కాపురస్తులు నూతక్కి అబ్రహం గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి నన్ను పిలిచిన వారి కుమారులు ఆచార్య గారికి, అలాగే వారి చిన్న కుమారులైన పరిపూర్ణాచార్య గారు నన్ను పిలిచి వారి గురించి తెలియజేయడం జరిగింది. సామాజిక అసమానతలు, సామాజిక స్పృహ కల్పించడంలో జాషువా గారి అనుచరులుగా పేరు పొంది అంతే విజ్ఞానంతో ముందుకి అందరిని నడిపించిన వారికి ఈ రోజున అందరూ తరపున నివాళులు అర్పించడం జరిగింది. 1895 నుంచి 1971 వరకు సుమారు గుర్రం జాషువా గారు ఈ భూమి మీద నివసించున్నప్పుడు వారు సామాజిక అసమానతల మీద గబ్బిలంతో పాటుగా చాలా కావ్యాలు రాశారు నాకు తెలిసి. మరి వారి శిష్యులుగా నూతక్కి అబ్రహం గారు, అలాగే ఆ తరం ఆ పోగొట్టకుండా కూడా మళ్ళీ వాళ్ళ కుటుంబంలో పూర్ణ ప్రజ్ఞాచారి గారు కూడా ముందుకు రావడం ఈ సాహిత్యాన్ని నిలబెట్టడం కోసం చాలా ఆనందదాయకం. వారి పేరులోనే ఉంది పూర్ణ ప్రజ్ఞాచారి. పూర్ణం అంటే పూర్తిగా, పరిపూర్ణంగా అని. ఒక అక్షరం, ఆ సాహిత్యం ఏవైనా కానీ అప్పట్లోనే బ్రిటిష్ కాలంలోనే సాహిత్యంతోనే యుద్ధం ప్రకటించిన సందర్భాలు ఉన్నాయంటే మరి అది చిన్న విషయం ఏం కాదు. ఎప్పుడైనా కానీ ఈ రోజుల్లో ఎలా ఉందంటే పెద్ద ఒక తరం అయిపోతే వారిని త్వరగానే మర్చిపోతున్న ఈ రోజుల్లో ఇంకా పాత తరం వాళ్ళని గుర్తుపెట్టుకొని వారికి జయంతులు, వర్ధంతులు జరపడం, ఆ కుటుంబ సభ్యులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అట్లాగే ఈ డెస్క్ అనే మన కొలకలూరులో ఉన్న సంస్థతో నాకు కుటుంబపరమైన అనుబంధం కూడా ఉంది. ఆ సంస్థ నిర్వహించే ప్రతి కార్యక్రమంలోనూ నేను కొలకలూరులో పాల్గొంటాను. అది నా బాధ్యత కూడా. ఆలయంలో ప్రవేశించడానికి అర్హురాలైనప్పుడు దళితుడు ఎందుకు అర్హుడు కాడు అనే ప్రశ్న అది.
దాని యొక్క గబ్బిలం యొక్క సెంట్రల్ ఏరియా. అలాగే దాన్ని ఆదర్శంగా తీసుకొని అబ్రహం కవి గారు మత్కుండం అని చెప్పననే ఒక సాహిత్యం రాశారు. మత్కుండం అనంటే నల్లి కష్టపడి వచ్చి నులక మంచం మీద పడుకుంటే ఆ కాసేపు కూడా పడుకోనీయకుండా నువ్వు రక్తాన్ని పీలుస్తున్నావు తల్లి, మరి ఇది నీకు న్యాయమా? మరి సినీ రచయిత గారు మోదుకూరి జాన్సన్ గారు, మరి రంగస్థల ప్రముఖ నటుడు శ్రీ వల్లూరు వెంకటరామయ్య గారు, ఆయన వేషాలు ఎన్నో గొప్ప గొప్ప వేషాలు వేసి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చారు. ఇలాంటి ఆణిముత్యాలు మాకు కొల్లూరుకి మంచిగా మేము పోగొట్టుకున్నాం. మరి అందుకని కొల్లూరు కాణాచి అని పేరు వచ్చింది. అలాంటి ఆణిముత్యాన్ని ఈరోజు జయంతి రూపంలో జరుపుకోవటం అనేది మాకు అందరికీ చాలా సంతోషకరం. మరోనీకుండా వారసత్వంగా మరి తన కుమారుడు ప్రజ్ఞాచారి గారు మంచి సాహిత్యాన్ని రాస్తూ మరి ఎన్నో 15 అవార్డులు పొందారు. ఆధునిక వైద్య విధానంలో వివిధ విభాగాల్లో నిష్ణాతులైన వైద్య ప్రముఖులచే ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ తెనాలి కార్యవర్గం పేర్కొంది. స్థానిక ముత్యంశెట్టిపాలెంలోని పద్మశాలి ఏఎస్సీ కళ్యాణ మండపంలో ఈ నెల 9వ తేదీన నిర్వహించనున్న ఉచిత మెగా వైద్య శిబిరం వివరాలను శుక్రవారం వైద్య శిబిరం నిర్వహించే కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పద్మశాలి సంఘ నాయకులు వెల్లడించారు. ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ పురుషోత్తం మాట్లాడుతూ శరీరంలోని వివిధ భాగాల రుగ్మతలు నియంత్రించే సీనియర్ డాక్టర్లచే వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు వారి వివరాలు వెల్లడించారు. రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్ మాట్లాడుతూ 9వ తేదీ ఆదివారం నిర్వహించే మెగా వైద్య శిబిరం కోసం డాక్టర్ పురుషోత్తం ఆధ్వర్యంలో వారి సూచన సలహాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే పద్మశాలి సంఘాలు ఉండే ప్రాంతాల్లో 1000 వరకు ఓపీ టోకెన్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. సంఘీయులతో పాటుగా ఇతరులకు కూడా ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ మీడియా సమావేశంలో పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ కార్యవర్గం పాల్గొన్నారు. ఈ కళ్యాణ మండపంలో రేపు 9వ తారీఖు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అద్భుతంగా జరగబోతోంది. డయాబెటీస్కి సంబంధించిన స్పెషలిస్టులు, డెంటల్ డాక్టర్సు, ఇంతమందితో మెగా హెల్త్ క్యాంపు మార్నింగ్ 8 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల వరకు జరగబోతోంది. ఈఎన్టీలో ఆర్థోపెడిక్స్ కూడా పిల్లలకు వీలైనంత వరకు అందరికీ తగిన ఉచితంగా మందులిచ్చి సేవ చేసే అదృష్టం నాకు ఈ పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఈసారి కల్పించినందుకు వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. డాక్టర్ పురుషోత్తమరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు లేనటువంటి వినూత్నమైన విధానంలో ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా గత 4 రోజుల నుంచి మా వెల్ఫేర్ సొసైటీ కార్యవర్గ సభ్యులు అలాగే నర్సింగ్ స్టాఫ్ కూడా వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఎవరికైతే ఈ మెడికల్ క్యాంప్ అవసరం ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఓపీ టికెట్స్ కూడా ముందుగానే ఇష్యూ చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రగడకోట నగర్ కానివ్వండి, సుల్తానాబాద్ కానివ్వండి, ఇటు ముత్యంశెట్టిపాలెం, తెనాలి టౌన్ మొత్తం అంతా కూడా పర్యటించి దాదాపుగా ఒక 1000 మందికి పైగా పేషెంట్స్ని ముందుగానే గుర్తించి వారికి కావాల్సినటువంటి వివిధ రకాలైన వైద్య సేవలకి సంబంధించినటువంటి ఓపీ కార్డ్స్ ముందుగానే రెడీ చేసి అవన్నీ కూడా సిస్టమేటిక్గా రెడీ చేయడం జరిగింది. ఇదంతా కూడా పురుషోత్తం గారి ఆధ్వర్యంలో వారిచ్చిన డైరెక్షన్స్ ప్రకారమే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మేము చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా 30% వరకు అదర్ దాన్ కమ్యూనిటీస్ కూడా ఈ సేవా కార్యక్రమాలు ఇస్తున్నాం. రేపు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో కూడా అదర్ దాన్ 30% ఇతర కమ్యూనిటీస్ వారికి కూడా ఈ ఉచిత మెడికల్ క్యాంపుని నిర్వర్తించడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెనాలిలో గొప్ప డాక్టర్గా, సీనియర్ మోస్ట్గా, మన జిల్లా స్థాయిలో అసోసియేటెడ్ డైరెక్టర్గా పనిచేసినటువంటి డాక్టర్ గుత్తి సుబ్రహ్మణ్యం గారికి పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ తరఫున వైద్య సేవారత్న అనే బిరుదు కూడా వారికి ప్రదానం చేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన తెనాలి పట్టణంలో అనేకమైనటువంటి సంస్థల్లో గుర్తింపు కలిగినటువంటి వ్యక్తి, మానవతా సంస్థకి రీజనల్ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి కొత్త సుబ్రహ్మణ్యం గారు కూడా ఇక్కడ అరుదేస్తున్నారు. వెంకటనారాయణ జ్ఞాన ప్రసూనాంబుల ఏసీ కళ్యాణ మండపం ముత్యంశెట్టిపాలెం తెనాల్లో ఈ కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతుంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా పాత బస్టాండ్ బ్రిడ్జి పాయింట్ లో గుంటూరు వెళ్లే బస్సులు అవసరాన్ని బట్టి పెంచడం జరుగుతుందని ఆర్టీసీ డిఎం రాజశేఖర్ పేర్కొన్నారు.
స్థానిక పాత బస్టాండ్ సెంటర్ లో గుంటూరు వెళ్లే బస్సుల రద్దీని శుక్రవారం ఆర్టీసీ డీఎం రాజశేఖర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మీడియాలో వచ్చిన కథనం మేరకు ఆర్టీసీ డీఎం తమ విధి నిర్వహణలో భాగంగా ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టినట్లు తెలిపారు. ప్రయాణికులు సక్రమంగా బస్సు ఎక్కే విధంగా అదనపు సిబ్బందిని పాత బస్టాండ్ పాయింట్ లో ఏర్పాటు చేశారు. బస్సు ఎక్కే సమయంలో తోపులాట లేకుండా సిబ్బంది తగు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డీఎం రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని, చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సరి చేసుకుని మరింత మెరుగైన సేవలు ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతామని అన్నారు. ఆటోల ప్రయాణం కన్నా ఆర్టీసీ ప్రయాణం విన్నా అని సురక్షితమైన ప్రయాణ సౌకర్యం ఆర్టీసీ మాత్రమే అన్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి పాత బస్టాండ్ పాయింట్ లో అవసరమైతే ప్రతి 3 నిమిషాలకు ఒక పల్లె వెలుగు బస్సు ఏర్పాటు చేయడానికి తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిన్న ఈరోజు మానిటరింగ్ చేసి ఎక్కడ బ్రిడ్జి పాయింట్లు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రతి 4 నిమిషాలకు ఒక బస్సు వచ్చే విధంగా ప్రయాణికులకు కానీ, అదేవిధంగా ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఎగ్జామ్ రాసే పిల్లలకు కానీ ఎక్కడ ఇన్కన్వీనియన్స్ లేకుండా చక్కగా బస్సులు రావటం, టైంకి వెళ్ళిపోవటం, ప్రయాణికులకి మంచి సర్వీస్ చేయడం జరుగుతుంది. ఏదైతే నిన్న రాయడం జరిగిందో అది వాస్తవాలు రాయాలని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఒక్కో సందర్భంలో బాగా పీక్ ఉన్నప్పుడు 1-2 సార్లు జనాలు ఓవర్గా ఉండటం సర్వసాధారణమే. ప్రతి 4 నిమిషాలకు ఒక బస్సు మనం తెనాల నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. అదే గౌరవ మంత్రివర్యుల ఆదేశాల ప్రకారం ఏ రూట్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులకే ప్రథమ ప్రయారిటీ ఇచ్చి ప్రయాణికులు కోరిన చోట బస్సుల్ని మనం ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా కలగజేయడమే మా ప్రథమ కర్తవ్యం. కాబట్టి ఇక ముందు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులకి మంచి సర్వీస్ అందిస్తామని, అదేవిధంగా బ్రిడ్జి పాయింట్లో ఏదైనా ఇంకా క్రౌడ్ ఉంటే ఇంకా బస్సులు రాబోయే రోజుల్లో ఇంకో 5-6 బస్సులు గుంటూరు నుంచి 3, తెనాల నుంచి 3 ప్రపోజల్ ఇచ్చి ఉండటం జరిగింది. ఇంకా అడిషనల్గా కూడా పెట్టి ప్రతి 3 నిమిషాలకు ఒక బస్సు పెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని మీ అందరు తెలియజేస్తున్నాం. కాబట్టి ఆటో ప్రయాణాలకి ఆశ్రయించకుండా ఆర్టీసీ ప్రయాణమే ఆశ్రయించి మీ గమ్యస్థానాన్ని సురక్షితంగా, సుఖమయంగా, శుభప్రదంగా గమ్యస్థానాన్ని చేరుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మహిళలు మహాశక్తిగా ఎదగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాల పట్ల మహిళలందరూ అవగాహన పెంపొందించుకోవాలని తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం పోలీస్ శాఖ, పాఠశాల విద్యార్థులు మహిళలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఐతానగర్, లింగారావు సెంటర్ నుండి రదిగి చెరువు, గాంధీ చౌక్ కూడల మీదుగా శివాజీ చౌక్, తీటోను పరిధిలోని చెంచుపేట ఉమేష్ చంద్ర విగ్రహం వరకు మహిళలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మహిళలు మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మహిళలు మహాశక్తులుగా ఆవిర్భించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. అనంతరం 2 టౌన్ సిఐ రాముల్ నాయక్ మాట్లాడుతూ భారతదేశంలో మహిళలకు గౌరవప్రదమైన గుర్తింపు ఉందని, వారిని గౌరవించుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్క భారతీయునిపై ఉందని అన్నారు. మహిళలపై అఘాయిత్యాల నేరంలో ఈగల్ టీం ద్వారా మాదక ద్రవ్యాలు వినియోగించే వారిపై నిఘా ఉంటుందని అన్నారు. మాదక ద్రవ్యాలు వద్దంటూ ఐతానగర్ ఎన్ఎస్ఎం విద్యార్థులు నినాదాలు చేశారు. గంజాయి డ్రగ్స్ను విక్రయించే వారికి, కొనుగోలు చేసేవారికి ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు దక్కవని అన్నారు. ఎవరికైనా తొలి గురువు తల్లేనని, ఆ తల్లి బోధన వల్లే మహిళలు గౌరవించే సంస్కృతి ఏర్పడిందని 1 టౌన్ సిఐ మల్లికార్జునరావు పేర్కొన్నారు. ప్రపంచంలోనే ప్రతిభావంతులైన మహిళలు భారతదేశంలో ఉన్నారని గుర్తు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాజకీయవేత్తలుగా ఎదగడం స్త్రీలకు దక్కిన గౌరవమని అన్నారు. కార్యక్రమంలో 3 టౌన్ సిఐ రమేష్ బాబు, రూరల్ ఎస్ఐ ప్రతాప్, కొల్లిపర ఎస్ఐ కోటేశ్వరరావు, మహిళా పోలీసులు, సచివాలయ సిబ్బంది, ఎన్ఎస్ఎం పాఠశాల చిత్రలేఖనోపాధ్యాయులు బెల్లంకొండ వెంకట తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అత్యాచారాలు, వారు పడుతున్న బాధలు ఇవన్నిటినీ నివారించేందుకు ఒక 1 వీక్ బట్టి అవేర్నెస్ ప్రోగ్రాంలు జరుగుతున్నాయి. ఇందులో ఓపెన్ హౌస్ ప్రోగ్రాం, ఎలక్యూషన్లు, డిబేట్లు మొత్తం జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. మహిళలు వారికి ఉన్న సమస్యలను ఏదైనా నిరభ్యంతరంగా పోలీస్ స్టేషన్లకు కానీ, మా సబ్ డివిజన్కి కానీ వచ్చి వారికి ఉన్న బాధలను నిరభ్యంతరం చెప్పుకోవచ్చు, భయపడకుండా. దీని మీద అవేర్నెస్ కోసం ఈ ర్యాలీ ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈరోజు మహిళా గ్రీవెన్స్ డే. మహిళ యొక్క సాధక పథకాలు ఏమైనా ఉంటే
అవి గుంటూరు ఎస్పీ గారు అలానే డిఎస్పీ గారు వాళ్ళని ప్రత్యేకంగా ఆహ్వానించి ఈ రోజున వాళ్ళ బాధలు కానీ ఏమైనా ఉంటే మనము తీర్చే విధంగా ప్లాన్ చేయమన్నారు. దానిలో భాగంగా ఈరోజు మహిళా గ్రీవెన్స్ డే జరుపుతా ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. రేపు దినోత్సవం సందర్భంగా ఈ రోజున ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయిన పిల్లలు అట్లానే పేరు పేరున ధన్యవాదాలు. మహిళా సాధికారికత దిశగా డాక్టర్ శారదా సర్వీస్ సొసైటీ చేస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. తెనాలి బురిపాలెం రోడ్డులోని D3 శారదా సర్వీస్ సొసైటీ ద్వారా టైలరింగ్, శారీ పెయింటింగ్ కోర్సుల్లో శిక్షణ పొందిన నిరుపేద మహిళలకు సర్టిఫికెట్స్ పంపిణీ సమావేశాన్ని డాక్టర్ శారదా భవన సముదాయంలో శుక్రవారం డాక్టర్ శారదా అధ్యక్షత నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అతిథులు తమ ప్రసంగాల్లో మహిళా ఆర్థిక స్వావలంబనకు దోహదపడే విధంగా ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తున్న శారదా సర్వీస్ సొసైటీ సేవలను ప్రత్యేకంగా అభినందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, ఎంఆర్ఓ కేవి గోపాలకృష్ణ, ఎంపీడీఓ అత్తోట దీప్తి తమ అభిప్రాయాల ద్వారా శారదా సర్వీస్ సొసైటీ సేవలను ప్రశంసించారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జి వెంకటరత్నం, పెన్షన్ అసోసియేషన్ కార్యదర్శి సూర్యప్రకాశ్రావు, హృదయరాజ్, డిఎస్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. కాశీలో మరణించాలి, కాశీలో మరణిస్తానన్నప్పుడు ప్రాణంతో తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టలేదు. ఆమెకు బాగుండకపోతే చూడకుండా ఉండలేదు. దీని మధ్య సంవత్సరాల తరబడి వాళ్ళ అమ్మగారిని జాగ్రత్తగా చూసుకుంటూ చివరకు వాళ్ళ అమ్మగారి కోరిక నెరవేర్చడం కోసం కావిడేసుకుని బుధానం మోసుకెళ్లే పరిస్థితి కాదు, కారులు, అంబులెన్స్లో తల్లితో పాటు తల్లిబడులు ఇక్కడ తెనాల నుంచి మొదలుపెట్టి కాశీ వెళ్ళే వరకు కూడా నిద్రాహారాలు లేకుండా వారి తల్లితో పాటు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లి ఊపిరి ఆగిపోయిన తర్వాత తల్లిగారి కోరిక నెరవేర్చి అక్కడే అవన్నీ జరిపి ఇక్కడ తీసుకొచ్చినటువంటి గొప్ప ఒక మహిళ ఆమె. ఇది అంతర్జాతీయ అవార్డు అనేది ఆమెకి ఇవ్వాలి. నేను చెప్తున్నాను నిజంగా ఎంతంటే కన్నీళ్ళు వస్తాయి తలుచుకుంటే. అంత శ్రమ కోర్చి తల్లి కోరిక నెరవేర్చినటువంటి శారద గారు. మా హస్బెండ్ కానీ మాకనంటే మాకు దాదాపు నాకు 77 ఏళ్ళు, మా హస్బెండ్కి 83 ఏళ్ళు. ఏదో ఉంటున్నాం కానీ ఓపిక. మాకు ఏది కావాలన్న పెన్షన్ కానీ కాగితాలు కానీ ఏదైనా ఉన్నా అన్నీ చూసేది మా హృదయరాజే. ఈరోజు శారద గారిని మిమ్మల్ని అభినందించడమే కాకుండా ఇక్కడ బురిపాలెం రోడ్లో ఈ స్థలంలో ఇక్కడ ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు చేస్తున్నారండి. చాలా కార్యక్రమాలు, క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడం, ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, అలాగే మహిళలను ప్రోత్సహించడం, వాళ్ళ సుశక్తిని వాళ్ళ ధైర్యాన్ని చెప్పడం అన్నీ కూడా శారద గారు వారి సిబ్బంది అంతా కూడా బాగా చేస్తున్నారు. తర్వాత మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. ఈ భూమి మీద రావడానికి తల్లితో సుఖాన్ని మాత్రమే పంచుకుంటాడు, కానీ తల్లి 9 మాసాలు మోస్తుంది, పునర్జన్మనెత్తుతుంది, కానీ పెంచుతుంది, రక్తం ధారపోతుంది, రక్తాన్ని పాలగా మార్చి పాలించి పెంచుతుంది. కాబట్టి అటువంటి తల్లిని ఎవరూ మర్చిపోకూడదు. దయచేసి మీరందరూ కూడా మీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా సోషల్ మీడియాను ఉపయోగించుకొని వాటన్నిటినీ కూడా బయటికి డిస్ప్లే చేసినట్టయితే మన ప్రాఫిట్స్ అనేవి, లాభాలు అనేవి ఎక్కువ వస్తాయి. మనకి ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ ఉందని నాకే తెలియదు. మరి అంటే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మేబీ నాకు తెలియకపోవచ్చు, ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి మేబీ తెలియవచ్చు, ఇలాగ తెలియని వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. కానీ ఈ ప్రోడక్ట్స్ ఇక్కడితో ఆగిపోకూడదు. మీరు ఇంకా డెవలప్ అవ్వాలి అంటే ఖచ్చితంగా సోషల్ మీడియా అనేది ఒక వేదిక అయ్యింది. ఇప్పుడు దాన్ని ఉపయోగించి భర్త సంపాదించినా సంపాదించకపోయినా మనకంటూ సెల్ఫ్ సఫిషియన్సీ ఉంటే భర్తని ఒక 10 రూపాయలని అడిగి ఆయన ఇప్పుడు లేదులే రేపు ఇస్తానని, రేపడితే ఎల్లుండి ఇస్తానని చెప్తే మన మీద మనకే ఒక కొంతకాలానికి ఒకలాంటి ఏంటి 10 రూపాయలకి లేకపోతే 100 రూపాయలకి అడగాల్సిన పరిస్థితి ఉందా నాకు అని చెప్పేసి ఒకలాంటి ఇది వస్తుంది. అదే మన కాళ్ళ మీద మనం నిలబడితే ఆ వచ్చిన డబ్బులు మీకు నచ్చినట్టు మనకు నచ్చినట్టు ఉపయోగించుకొని ఒక తండ్రి లేకపోయినా కూడా తల్లి తండ్రి స్థానంలో మనం బిడ్డల్ని పెంచి ప్రయోజకులు చేసి వాళ్ళు ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకురావాలంటే ఖచ్చితంగా మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ఇంత గొప్ప ఆర్గనైజేషన్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు మేడం ప్రత్యేకంగా ధన్యవాదాలు. తల్లి గురించి ఎంత చెప్పినా తప్పే. ఈ భూమి మీద ఉన్నామంటే ఆవిడ తీసుకురాబట్టే కదా. నేను ఎప్పుడు ఆ కృతజ్ఞతా భావంతోనే ఉంటాను. ఆవిడ ఏదంటే అది, ఆవిడ ఫ్రీడమ్ ఆవిడది. ఆవిడ అట్లా చేద్దామంటే అట్లాగే చేయాలి, ఇంట్లో అలాగే నడుస్తుంది మా ఇంట్లో. నేను మామూలుగా కూడా మా నాన్నగారు నా చిన్న వయసులో చనిపోతేనండి ఒక పుత్రుడిగా ఆవిడకి ఎలాగా సహాయంగా ఉండాలో ఈ ఎక్కడున్నా సరే, ఇక్కడ ఈ పోస్ట్లో ఉండొచ్చు, ఇంకో చోట ఉండొచ్చు కదా, ఎక్కడున్నా సరే ఈ జనాలంటే నాకు ప్రేమ. ఎందుకంటే మా మిస్సెస్ తెనాలి, నేటివ్ తెనాలి.
అందువల్ల నాకు తెనాలి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఏదో చేయాలి, ఏదో సాధించాలని ఉంటుంది. ఖచ్చితంగా మీకు తోడుగా మీరు ఈ చేసే కార్యక్రమాల్లో సపోర్ట్గా ఉండడమే కాకుండా ఆర్థికంగా కూడా ఎప్పుడైనా అవసరమైనప్పుడు నా జీవితంలో నుంచి కూడా ఏదైనా సరే చేయడానికి ఇదే కాదు, ఈ కార్యక్రమాలే కాదు, ఇంకా ఆకాశంలోకి మనం రాకెట్లు ప్రయోగించే కాలంలో ఉన్నాం. ఇంకా ఇవే కాదు, ఇంకా మోర్ ఏదైతే మన థాట్స్ ఉన్నాయో వాటిని ప్రాక్టికల్గా వాటిని అమలు పరుస్తూ మీ ఆలోచనలకు అనుగుణంగా మేము అనుకుంటారని ఖచ్చితంగా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ మీ అందరికీ ఈ ప్రోగ్రామ్కి నాంది ఎక్కడ జరిగిందంటే మన శారదా మేడం గారు చాలా ప్రోగ్రామ్స్ అంటే ప్రతి నెల చివరి ఆఖరికి ఇక్కడ మెడికల్ ప్రోగ్రామ్ అనేది ఒకటి కండక్ట్ చేస్తారు. అలానే కరోనా టైంలో ఇంటింటికి వెళ్ళి ఈ పేషెంట్లను చూశారు మేడం గారు. పోయినసారి మాకు ఇక్కడ వరదలు వచ్చాయండి. ఆ వరదలు వచ్చినప్పుడు మేడం గారు హెల్ప్ చేయడం కోసం వచ్చారు. ఆ హెల్ప్ వచ్చినప్పుడు ఇక్కడ యంగ్ పీపుల్స్ని చూశారు. వీళ్ళు ఇలా ఉండడం ఏంటి, వీళ్ళకి ఏదో విధంగా హెల్ప్ చేయాలనే సంకల్పంతో ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవడానికి కారణం అది. ఈ ప్రోగ్రాంలో ముందుగా టైలరింగు, పెయింటింగు, వంట ఇవన్నీ దీంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఉభయ కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఎమ్మెల్సీగా గెలిచిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీ హోదాలో తొలిసారిగా ఈ నెల 8వ తేదీన శనివారం తెనాలి పట్టణానికి విచ్చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని తెనాలి మండలం సంఘం జాగల నుండి తెనాలి పట్టణం వరకు నిర్వహించున్న భారీ ర్యాలీలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాడిపల్లి హరిప్రసాద్ పిలుపునిచ్చారు. శుక్రవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాడిపల్లి హరిప్రసాద్ మాట్లాడుతూ భారీ మెజార్టీతో గెలుపొంది పట్టభద్రులతో సమావేశమయ్యేందుకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాలి వస్తున్న సందర్భంగా భారీ ర్యాలీతో స్వాగతించేందుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 8వ తేదీన సాయంత్రం 4 గంటలకు సంఘం జాగలమూడి వినాయకుడి గుడి సెంటర్ నుండి తెనాలి పట్టణంలోని వివిధ కోడలను కలుపుకుంటూ ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్కు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను భారీ ర్యాలీగా తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు. ఈ ర్యాలీలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబులు పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో గుమ్మడి ప్రసాద్, అక్కిశెట్టి వెంకట్రావు, అన్నం పెన్నారావు, మల్లవరపు విజయ్, మునిపల్లి దుర్గా, తవా ప్రసాద్, ఫణిదపు దుర్గా, సులోచన, బుజ్జి, శ్యామ్, మహేష్, వెంకట్, సుభాష్ ఉన్నారు. గెలిచిన సందర్భంగా రేపు మనల్ని కలిసి ధన్యవాదాలు చెప్పడం కోసం ఆయన రేపు జాగలమూడి నుంచి ర్యాలీగా ఆయన జాగలమూడి 4 కల్లా వచ్చేస్తారు. 4 గంటలకల్లా మనమందరం కూడా చుట్టుపక్కల డివిజన్ మొత్తం ఏ నియోజకవర్గాలం కానివ్వండి, మనం కానివ్వండి, కొల్లిపర మండలం, రూరల్ మండలం, మన చుట్టుపక్కల అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు హాజరయ్యి పట్టభద్రులందరూ కూడా రాజాగారు కోటించిన ప్రతి ఒక్కళ్ళు, పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు ఈ ర్యాలీలో పాల్గొనాలని రేపు ఖచ్చితంగా 4 గంటలకు అక్కడ ర్యాలీ బయలుదేరుతుంది. అంగల్గుతురు జాలమూడి వినాయకుడి గుడి దగ్గర నుంచి అక్కడి నుంచి బయలుదేరి అంగల్గుతురు, సుల్తాన్బాదు, చెంచుపేట మీదుగా ఫ్లైఓవర్ దిగి అక్కడి నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి వంతెన మీదుగా గంగానంపేటలోకి ఎంటర్ అయ్యి గంగానం గుడి దగ్గర నుంచి లెఫ్ట్. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, రాజాగారితో పాటు వేమూరి ఎమ్మెల్యే, పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు గారు వీరందరూ కూడా రేపు ర్యాలీలో పాల్గొంటారు. తప్పకుండా మన వాళ్ళంతా కూడా రేపు ఈ ర్యాలీకి వచ్చి ఈ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ వర్క్ చేసిన మీడియా వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీరు ఎంత కష్టపడి పనిచేశారో, మేము చెప్పేది ఎంత మీరు బయటకు తీసుకెళ్ళి ప్రజల్లోకి తీసుకెళ్ళి జనాల్ని మొబలైజ్ చేశారో, ఎంతో నిజంగా మీ రుణం పార్టీలు ఏవి కూడా తీర్చుకోలేనివి. 108 కోట్ల శ్రీరామనామ పారాయణ యజ్ఞ పూర్ణాహుతి ఉత్సవాల్లో ఎన్నో విశిష్టతలు ఉన్నాయని, విశేషంగా మహిళా భక్తులు పాల్గొనడం ద్వారా మరింత ప్రాధాన్యత చేకూరుతుందని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం మహిళా విభాగం అధ్యక్షురాలు మూర్తి అనురాధ పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ గ్రౌండ్ 108 కోట్ల శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞ పూర్ణాహుతి ఉత్సవాలకు అంగరంగ వైభవంగా ముస్తాబవుతుంది. ఈ సందర్భంగా శుక్రవారం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం మహిళలు యజ్ఞశాలలో హోమగుండాలను సప్తవర్ణాలతో తీర్చిదిద్దారు. యజ్ఞశాల మధ్య భాగంలో ఏర్పాటు చేసిన వేదికపై అష్టదళ పద్మాన్ని తీర్చిదిద్దారు. శ్రీరామనామ మూల మంత్రాన్ని సంకీర్తన చేస్తూ మహిళా భక్తులు తమ భక్తి ప్రపత్తుల్ని చాటుకున్నారు. ఈ నెల 9వ తేదీ నుండి 14వ తేదీ వరకు నిర్వహించనున్న ఆధ్యాత్మిక వేడుకల ప్రాధాన్యతను
శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ మీడియాకు వివరించారు. 9వ తేదీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నుండి పట్టణంలోని వివిధ కూడళ్లను కలుపుకుంటూ 108 కోట్ల శ్రీరామనామ పారాయణ పత్రికల శోభయాత్ర తాలూకా హైస్కూల్ గ్రౌండ్ కు చేరుకుంటుందని 14వ తేదీ వరకు ప్రతిరోజు విశేష కళ్యాణ పూజలు, పూర్ణాహుతి యజ్ఞ పూజలు, విశిష్టతను సంతరించుకున్న ప్రవచనకర్తల ప్రవచన కార్యక్రమాలు భక్తులను అలరించనున్నాయన్నారు. ముఖ్యంగా మహిళా భక్తులు ప్రతిరోజు జరిగే కార్యక్రమంలో విశేషంగా పాల్గొని అశేష శుభ ఫలాలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంకీర్తన బృందం మహిళా సభ్యులు పాల్గొన్నారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే తారక మంత్రాన్ని 11 సార్లు చదివి ఒక గడిలో ఒక శ్రీరామ రాసే ఒక విధానాన్ని మన పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామ పత్రికలు ముద్రించడం జరిగిందండి. దీంట్లో భాగంగా ప్రజలందరూ ఈ పత్రికలను తీసుకెళ్ళి దేవాలయాల సంస్కృతిని కాపాడటం కోసం దేవాలయానికి వచ్చి రాయాలి అని అన్నారు. ఆ ప్రకారంగానే మన తెనాలి పరిసర ప్రాంతాల ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. దానికి పూర్ణాహుతి కార్యక్రమం ఈ నెల 9వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మన తెనాలి హై స్కూల్ గ్రౌండ్లో జరగబోతుంది. కార్యక్రమానికి మన తెనాలి ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళు కూడా అందరూ వచ్చి ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నిటినీ వీక్షించి రాముల వారి కృపను పొందాలని మేము కోరుకుంటున్నాము. ప్రతిరోజు ఒక విశేషమైన కళ్యాణాలు, పూజలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, సామూహిక పూజలు ఇవన్నీ జరుగుతున్నాయి. పాంప్లెట్స్ ఊరంతా పంచడం జరిగింది. కాబట్టి మన తెనాలి ప్రజలందరూ దీనిలో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకొని రాముల వారి కృపను పొందాలని కోరుకుంటున్నాము. అతి తక్కువ ఫీజులకే డిగ్రీ, పీజీ కోర్సును అందజేసే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని పునరుద్ధరించే విషయంలో ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని తెనాలి పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాశాల విద్యా ప్రముఖులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాశాల ప్రముఖులు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం 2014 ప్రకారం ఓపెన్ యూనివర్సిటీ ద్వారా 10 సంవత్సరాలు కొనసాగిన విద్యాసేవలు 2024-25 విద్యా సంవత్సరానికి నిలిపివేశారని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 50,000కు పైగా విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉండే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సేవలు పునరుద్ధరించాలని కోరారు. ఈ విషయంలో ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు తగు విధంగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా తమ అభ్యర్థన తెలియజేస్తున్నామని, నిరసన కాదని నిర్వాహకులు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 10 సంవత్సరాల పాటు 2 తెలుగు రాష్ట్రాలకి కూడా సేవలు అందించింది. విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు, ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. 10 సంవత్సరాలు గతించాయి కాబట్టి 24-25 విద్యా సంవత్సరం నుండి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఓపెన్ యూనివర్సిటీ వారి సేవల్ని మన తెలుగు రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి అందించడం ఆపేసింది. దీనివలన సంవత్సరానికి 50,000 పైచిలకు విద్యార్థులు నష్టపోతున్నారు. వారిలో అధిక శాతం పేద వర్గాలకి, మధ్యతరగతి వర్గాలకి చెందిన వాళ్ళు, వారిలో 50% స్త్రీలు. వీళ్ళు ఇంటి ముంగిటికే ఉన్నత విద్య అనే నినాదంతో పనిచేసేటువంటి ఓపెన్ యూనివర్సిటీ లేకపోవడం బట్టి తక్కువ ఫీజులతోటి ఎక్కువ చదువులు చదువుకునేటువంటి అవకాశాన్ని కోల్పోతున్నారు. చదువుకున్నటువంటి చదువుకి తగినటువంటి విధంగా దేశ విదేశాల్లో ఉన్నత స్థానాలను పొందేటువంటి అవకాశాన్ని కోల్పోతున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వాన్ని, మన విద్యాశాఖ మంత్రి, గుంటూరు జిల్లా మంత్రి అయినటువంటి విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారిని, మన తెనాలి శాసనసభ్యులు పౌర సరఫరాల శాఖకి అమాత్యులుగా ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని, పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి శ్రీ ఆల్పాటి రాజప్రసాద్ గారిని ఈ విషయమై స్పందించి ఈ పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు, స్త్రీలు, మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నత విద్యను సంపాదించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక మార్గమైన ఓపెన్ యూనివర్సిటీని సత్వరమే మన ఆంధ్రప్రదేశ్లో స్థాపించి ఈ విద్యా సంవత్సరం నష్టపోకుండా నివారించాలని చెప్పి మా లెర్నర్ స్టడీ సెంటర్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటనరీ డిగ్రీ కాలేజ్ తెనాలి ద్వారా అందరినీ వేడుకుంటున్నాం. జనౌషధి కేంద్రాల ద్వారా ప్రభుత్వం నాణ్యమైన మందులను అతి తక్కువ ధరకే అందజేస్తుందని, జనౌషధి కేంద్రాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఔషధ నియంత్రణ పరిపాలనా అధికారి ఎంబీఆర్ ప్రసాద్ పేర్కొన్నారు. 7వ జనౌషధి దివస్ వేడుకలు గుంటూరులోని శ్యామలానగర్లోని గల ప్రధానమంత్రి జనౌషధి కేంద్రం వద్ద శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఔషధ నియంత్రణ పరిపాలన డైరెక్టర్ ఎంబీఆర్ ప్రసాద్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన మందులు జనౌషధి కేంద్రాల ద్వారా అందుబాటులోకి తెచ్చిందని, ప్రజలు బ్రాండెడ్ కంపెనీ మందులపై ఆధారపడకుండా జనౌషధి మందులను వినియోగించుకునేలా ప్రచారం చేయాల్సిన అవసరాన్ని వివరించారు. డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ, జనౌషధి కేంద్రాల ద్వారా లభించే ఔషధాల పట్ల ప్రజలు అపోహలు వీడి వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన జనౌషధి కేంద్రాలను గుర్తించి అవార్డును అందజేశారు.
ఈ కార్యక్రమంలో జనౌషధి నియంత్రణ విభాగం గుంటూరు డిప్యూటీ డైరెక్టర్ విజయశేఖర్, అసిస్టెంట్ డైరెక్టర్ డి లక్ష్మణ్, డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎస్విఎన్ పద్మ, ఎన్ మహేష్, పి మంగమ్మ, వినోద్ కుమార్ అగర్వాల్, కటికి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రేక్షకులకు నిజమైన ఆనందాన్ని పంచిన ఆనాటి సినిమాలపై, సినీ నటులపై విశేషమైన పరిశోధన జరగాల్సిన ఆవశ్యకత అవసరం ఉందని చైతన్య వేదిక అధ్యక్షుడు డాక్టర్ పాడిపంట దక్షిణామూర్తి అభిప్రాయపడ్డారు. ఒకనాటి ఆంధ్రుల అందాల సినీతార కాంచనమాల జీవితంపై తెనాలి సినిమా డ్రీమ్ గర్ల్ కాంచనమాల పేరుతో గుంటూరుకు చెందిన చరిత్ర పరిశోధకుడు పారా అశోక్ కుమార్ సంపాదకత్వంలో తీసుకొచ్చిన మోనోగ్రాఫ్ పుస్తకావిష్కరణ శుక్రవారం సాయంత్రం తెనాలి పట్టణంలో ఘనంగా జరిగింది. భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో డాక్టర్ పాడిపంట దక్షిణామూర్తి ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఉత్తమ సినిమాను ప్రోత్సహించాలనే భావనతో క్లాసికల్ ఫిల్మ్ సొసైటీని ఏర్పాటు చేసి దశాబ్దాల పాటుగా కృషి చేసినట్లు ఆయన గుర్తు చేశారు. చివరి రోజుల్లో తెనాల్లో నివసించిన కాంచనమాలకు వైద్య సలహాలను ఇచ్చినట్టు చెప్పారు. ఆమె జీవితాన్ని పరిశోధించి చక్కని పుస్తకంగా తీసుకొచ్చిన అశోక్ కుమార్ అభినందనీయులని అన్నారు. ప్రజా సాహితీ ప్రధాన సంపాదకులు కొత్తపల్లి రవిబాబు మాట్లాడుతూ బాలీవుడ్ నటీమణి హేమమాలిని కన్నా ముందే తెలుగునాట డ్రీమ్ గర్ల్గా కాంచనమాల వెలుగుందని అన్నారు. ఆమె చరిత్ర నేటి తరానికి పరిచయం చేయడం గొప్ప విషయమని అన్నారు. దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య గుజ్జనముడి కృపాచారి మాట్లాడుతూ కాంచనమాలతోనే తెనాలికి ఆంధ్ర ప్యారిస్ అని పేరు వచ్చిందని అన్నారు. విశ్వవిద్యాలయాలు చేయాల్సిన చరిత్ర పరిశోధన కొనసాగిస్తున్న అశోక్ కుమార్ అభినందనీయులని అన్నారు. వివేక విద్యా సంస్థ డైరెక్టర్ డాక్టర్ రావుపాటి వీరనారాయణ మాట్లాడుతూ పాత సాహిత్యాన్ని వివిధ అంశాలకు సంబంధించిన లక్షలాది పుస్తకాలను డిజిటలైజేషన్ చేస్తూ భావితరాలకు పదిలం చేస్తున్న మనసు ఫౌండేషన్ కృషిని అందుకు అశోక్ కుమార్ తోడ్పాటును ప్రశంసించారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మొవ్వా సత్యనారాయణ మాట్లాడుతూ సాహిత్య సాంస్కృతిక కళారంగాల్లో తెనాలి ఖ్యాతి ఘనమైందని అన్నారు. పుస్తక సంపాదకుడు పారా అశోక్ కుమార్ తన ప్రసంగంలో వివిధ రంగాల్లో తెనాలి చేసినంత తలసరి కాంట్రిబ్యూషన్ భారతదేశంలో మరే పట్టణం చేయలేదని చెప్పారు. ఇంతటి వైవిధ్య నగరం దేశంలో మరొకటి లేదని అన్నారు. వివిధ రంగాల ప్రముఖులను సంస్థలకు చెందిన మోనోగ్రాఫ్ పుస్తకాలను సిరీస్లా తీసుకురావాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు ఈ కార్యక్రమానికి స్వాగతం పలికారు. డాక్టర్ కె రామరాజు, లలితానంద ప్రసాద్, ఎడ్లపాటి వెంకటేశ్వరరావు, సుగాష్విలి, జిఎస్ నాగేశ్వరరావు, కొండముది రమేష్ బాబు, ఆరాధ్యుల కన్నా, అన్నపూర్ణ, లక్కరాజు లక్ష్మణరావు, లక్ష్మణ శాస్త్రి, చందు సూర్య, కన్నెగంటి మధు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇస్కాఫ్ ప్రతినిధి బొలిముత కృష్ణ పర్యవేక్షించారు. ఇప్పుడు వచ్చే సినిమాల్లో ఏం చూపిస్తున్నారో తెలీదు. ఎందుకంటే థియేటర్ మానేసి ఫెయిల్ అయింది. టీవీలో చూపిస్తారు కదా, చంపుకుంటారు. ఎందుకు చంపుకుంటున్నారో తెలీదు. సినిమా నిండా రక్తం, వైలెన్సు, ఎందుకు కొట్టుకుంటున్నారో తెలీదు. అలాంటి సినిమాలు చూడకుంటే మంచిదని అభిప్రాయం. నా అభిప్రాయం మీ అందరికీ తెలుసు. చెడుగుడు ఇట్లాంటి గోళ్ళ దోవటం చిన్న చిన్న అట్లా మనందరికీ ఎట్లా ఇష్టమో ఈ సినిమాలో నా మనసులో అట్లా మొదలుపడి పాత సినిమాలే గొప్పవి. అశోక్ కుమార్ గారు లాగా రీసెర్చ్ చేసేవాళ్ళు ఇంకా ఎంతోమంది ఉద్భవించాలి. నేను స్వతహాగా సాహిత్య పరిశోధకుడిని. నా వృత్తి వ్యాపారం, ప్రవృత్తి సాహిత్య పరిశోధన. అయితే ఈ సాహిత్య పరిశోధనలో భాగంగా నేను త్రిపురనేని రామస్వామి సమగ్ర రచనల సంకలనం తీసుకొచ్చాను. రామస్వామి సమగ్ర రచనలు ఆ పరిశోధన జరిగే క్రమంలో మీ తెనాలి చుట్టుపక్కల ప్రతి ఒక్క గ్రంథాలయం తిరిగాను. అలాగనే ఎంతో అపురూపమైన సమాచారాన్ని సేకరించగలిగాను. మీ ఊరు మున్సిపాలిటీలో కూర్చొని ఆ రోజు రామస్వామి ఉన్న మా చేతిరాత్తో ఉన్న మున్సిపల్ మినిట్స్ అన్నీ కూడా పరిశీలించాను. అవన్నీ ఫోటోలు కూడా నేను కాంచనమాలను నటించిన మాలపిల్ల సినిమా 1938 ప్రాంతాల్లో వచ్చిన మాలపిల్ల గురించి చాలా గందరగోళమైంది. అది మన ఆంధ్రదేశ్ చరిత్రలో ఎన్నో సాహిత్య వివాదాలు లేకపోతే సాంఘిక వివాదాల్లో అది కూడా ఒక వివాదంగా నిలిచిపోయే వివాదం. జనవరి 31వ తేదీన తెనాలి పట్టణం నిర్వహించిన శ్రీ వాసవిమాత ఆత్మార్పణ దినోత్సవ వేడుకల్లో షాపులను మూసేసి అత్యంత భక్తి శ్రద్ధలుగా ఆ కార్యక్రమంలో పాల్గొన్న వ్యాపారస్తుల యొక్క వ్యాపారాలు వృద్ధి చెందాలనే ఉద్దేశంతో పెనుగొండ వాసవిమాత పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ తెనాలి పట్టణంలో ఆ షాపుల వద్ద దీపారాధన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో శుక్రవారం బాలస్వామీజీ షాపులను సందర్శించి దీపారాధన చేశారు. ఆర్యవైశ్య వ్యాపార సంస్థలో మెరుగైన వ్యాపార సేవల నిమిత్తం బాలస్వామి ఈ విశేష కార్యక్రమాన్ని చేపట్టినట్లు కిరాణా మర్చెంట్ అసోసియేషన్ కార్యవర్గం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాలిగ్రామ మఠం సహాయ కార్యదర్శి ఉద్దావక్తు రమణయ్య, గోపు రామకృష్ణ, రాజేశ్వరరావు, లోకనాథం, కిరాణా మర్చెంట్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
అలాగే ఇటీవల కాలంలో పెద్ద పెద్ద మాల్స్కి ప్రజలందరూ కూడా అలవాటు పడ్డారు. అలా అలవాటు పడ్డ మూలాన కిరాణా వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు అందరూ కూడా వ్యాపారాలు లేక చాలా బాధపడుతున్నారు. అలాగే కొంతమంది అయితే షాపులను కూడా తీసేసే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి పరిస్థితి రావటం చాలా బాధాకరమైనది. దాన్ని ఉద్దేశించి అందరికీ కూడా అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం కలగాలి, చక్కటి వ్యాపారాభివృద్ధి కలగాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇంకా రాబోయే కాలంలో ఛాంబర్ ఆఫ్ మన టౌను, జిల్లా, అలాగే స్టేటు, అలాగే కేంద్రముగా అందరు ఛాంబర్స్ని మీటింగ్ ఏర్పాటు చేసి మనము పెద్ద పెద్ద మాల్స్కి ఏ రేటుకి అయితే కంపెనీ వాళ్ళు ఇస్తున్నారో అదే రేటుకి మన వ్యాపారం చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని చెప్పని దాన్ని సంకల్పం చేయటం కోసం దాన్ని ఒక కార్యక్రమం చేస్తున్నాం అన్నమాట. ఈ విషయాన్ని మన భారతదేశ ప్రధానమంత్రి అలాగే రాష్ట్రపతి, గవర్నర్ దాకా కూడా తీసుకెళ్ళటం జరుగుతుంది. 1 కోటి సంతకాలను వ్యాపారస్తుల ద్వారా చేయించి ప్రభుత్వానికి అందిస్తున్నాము. శ్రీ మాత్రే నమః. ఈరోజు తెనాలి పట్టణంలో ఇంత వైభవంగా జరుగుతున్న ఆశీస్సులు మరి ప్రజ్ఞానంద స్వామీజీగా బాలస్వామి గారు తెనాల్లో ఉన్నారు. మరి వీరికి కన్యకా పరమేశ్వరి పీఠాధిపతులు అయిన సందర్భంగా మరియు ఆ రోజు 31/3/25 అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం రోజు మన షాపులు అందరూ కట్టివేయడం జరిగింది. మరి ఆ షాపులకి వ్యాపారం మరింతగా అభివృద్ధి చెందాలని స్వామి తలిచి ఈ రోజున ప్రతి షాపుని కూడా ఆశీర్వచనం ఇచ్చి షాపుకు ఇచ్చేసి షాపులో దీపారాధన చేసి షాపు యజమానులకు ఆశీర్వచనం ఇవ్వడం జరుగుతుంది. విద్యతో పాటుగా విభిన్న రంగాల్లోనూ రాణించేలా విద్యార్థులకు అక్షరగీత విద్యా సంస్థలో ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అక్షరగీత విద్యా సంస్థ ప్రిన్సిపాల్ కన్నెగంటి అశోక్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం అక్షరగీత విద్యానికేతన్లో ప్రిన్సిపాల్ అశోక్ బాబు మాట్లాడుతూ కళాభారతి బాలకళా సంస్థ చిన్నారులకు నిర్వహించిన వివిధ పోటీల్లో తమ సంస్థ విద్యార్థులు విజేతలుగా నిలిచి బహుమతులు సాధించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా విజేతలైన విద్యార్థులను అభినందించారు. చిన్నారులను తల్లిదండ్రుల ఆశల మేరకు తీర్చిదిద్దడంలో తోడ్పడుతున్న ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో విద్యా సంస్థలోని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్క టీచర్లు కూడా పిల్లలకి చాలా చక్కగా వారి సపోర్ట్ని అందిస్తూ అక్షరగీత ప్రిన్సిపల్ గారు అశోక్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి స్కూల్ తరపు నుంచి ప్రతి ఒక్క టీచర్ కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నపిల్లలకి చాలా అందుబాటులో ఉంటూ వారికి ఏది కావాలన్నా అందుబాటులో ఉంటూ చేస్తూ ఆ గేమ్స్ని కూడా తయారు చేయడానికి ఒక పీడీఆర్ని కూడా పెట్టి ఆ స్కూల్ని ఇంకా ముందు తీసుకెళ్తూ పిల్లలకి ఏ విధంగా మనం చేయాలి అనే దాని మీద వారి ఆలోచనకి అశోక్ కుమార్ గారు కానివ్వండి, స్కూల్లో ఉన్న టీచర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా స్కూల్ని చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తూ ఉంటూ తెనాలి బురిపాలెం రోడ్లోని శ్రీ సర్వదేవ పరంజ్యోతి మానవ సేవ ఆలయంలో పాదుకాభిషేక పూజలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి మండలం బురిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సర్వదేవ పరంజ్యోతి మానవ సేవ ఆలయంలో శ్రీ పరంజ్యోతి భగవాన్ జన్మదినోత్సవ వేడుకలను శుక్రవారం భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పంచామృత అభిషేకం, వందలాది మంది భక్తులు సామూహిక పాదుకాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్యుత దాసాజీ అనుగ్రహ భాషణ చేశారు. మనిషిని విభజన చైతన్యం నుండి ఏకత్వ స్థితి తీసుకెళ్లాలనే మహాసంకల్పంతో భగవాను కృషి చేస్తున్నట్టు తెలిపారు. బుర్రిపాలెం సమీప గ్రామాల నుండి భక్తులు విశేషంగా పాదుకాభిషేకంలో పాల్గొన్నారు. అనంతరం మహానివేదన, మంగళహారతి, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ పరంజ్యోతి మానవ సేవ ఆలయం కమిటీ సభ్యులు, సేవకులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుటుంబ వ్యవస్థ బలంగా ఉండాలంటే మహిళల పాత్ర కీలకం, సబ్ కలెక్టర్ సంజనా సింహ. అసమానతల్ని తన రచన ద్వారా ప్రశ్నించిన నూతక్కి అబ్రహం ధన్యజీవి. అబ్రహం జయంతి సభలో నివాళులర్పించిన డీఎస్పీ బి జనార్దన్, తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ. 9వ తేదీన తెనాల్లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. వివరాలు వెల్లడించిన సంఘ కార్యవర్గం. ఈ బులెటిన్ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.